హై ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. ముందు రుచి వచ్చి డుమ్మ చేశారు కదా. టాపిక్ ఏంటంటే మనకి క్రిస్మస్ పండుగ రాబోతుంది కదా ఈ నెల 25కి. దాని మీద గూగుల్ జెమినీ దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఫోటో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో, అది మీరు ఎవరి ఫోటోలు పెట్టుకోవాలో మొత్తం చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగోండి తీసుకోండి. జెమిలీ తీసుకోండి. జెమిలీ తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ కనబడుతుంది కదా, దీనికి ఇచ్చేయండి. ఇదిగోండి, ఈ ఫైల్ మీదకి ఇచ్చేయండి. ప్రస్తుతం నా ఫోటో పెట్టి చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇదిగోండి, నా ఫోటో పెట్టి ఒకటి చేస్తున్నాను. ఇదిగోండి, దీనికి ఇచ్చేసాను. ఫోటో లోడ్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఇలా నొక్కాను. ఇక్కడ నొక్కితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏజ్ పెట్టాలి. ఇదిగోండి 30 ఏజ్ పెట్టాను. ఇదిగోండి, ఇది కనబడుతుంది కదా, ఇక్కడ దీనికి ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఇదిగోండి ఇలా వచ్చింది. ఇక కంపల్సరీ ఫోటో పెట్టాలి, కంపల్సరీ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి, రాసుకొని మొత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, నేను ఇలా చూపిస్తాను, మీకు ఫోటో కూడా చూపిస్తాను. వచ్చింది క్రిస్మస్ది. అలా చేసుకోండి మీరు కూడా. మీది కానీ, మీ ఫ్రెండ్ది కానీ, ఎవరు హీరోలది కానీ ఎవరిదైనా చేసుకోవచ్చు అలాగా. ఇదిగోండి, నేను చేశాను. చూడండి ఎలా వచ్చిందో, వేరే లెవెల్గా వచ్చింది కదా. ఇలాగ వచ్చిద్ది దీంట్లో జెమినీ ఏఐలో. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా వచ్చింది కదా, వేరే లెవెల్ ఉంది కదా క్రిస్మస్ది. ఇవ్వండి చూడండి, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్నది బాగుండిద్ది. ఇలా చేసుకోండి, మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలా డౌన్లోడ్ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ అని, దీనికి ఇచ్చేయండి. దీనికి ఇచ్చేస్తే ఇదిగోండి డౌన్లోడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే ఇలాగ వచ్చేసిద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇలాగా. ఇంకా బ్యాండర్లతో ఇంకా జెమినీ ఫోటో ఎడిటింగ్తో, ఇంకా వీడియో ఎడిటింగ్తో, ఇంకా ఆయిల్ పిన్నులతో మళ్ళీ వస్తా. వందే మాత్రం. జై హింద్. మీకు ఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్.